ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి నీకు ఆకలి తీరుస్తాడు. ఎందుకంటే నీ పరార్థ శ్రమను ఆయన అనుభవించాడు. నీ పరార్థ శ్రమను ఆయన అనుభవించాడు. నీ ఆకలి బాధను ఆయన తన మీద వేసుకున్నాడు. నీ శారీరక బాధను ఆయన తన మీద వేసుకున్నాడు. నీ ఆత్మీయ భారాన్ని ఆయన వేసుకున్నాడు. నీ పాప భారాన్ని ఆయన మోసాడు. అందుకనే నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీరుస్తాడు. నువ్వు బాధపడినప్పుడు నిన్ను ఓదారుస్తాడు. నువ్వు ఒంటరైనప్పుడు నీకు తోడుగా ఉంటాడు. అలాగే నువ్వు పడిపోతున్నప్పుడు లేవనెత్తుతాడు. నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. అలాంటి దేవుణ్ణి వదులుకుంటే మరలా నువ్వు వెలిగించబడడం, ఆత్మీయంగా ఎదగటం అనేది అసాధ్యమైన సత్యాన్ని ఈ లేఖనంలో మనం అర్థం చేసుకోవాలి. అందుకే పరార్థ శ్రమ అంటే నీ సమస్త బాధల్ని, నీ సమస్త శ్రమను, నువ్వు అనుభవించాల్సిన సమస్త శిక్షను ఆయన అనుభవించాడు కనుక ఇంతకంటే గొప్ప రక్షకుడు మనకు లేడు. ఆయనను వెంబడించి ఆయన వచ్చే వరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే ఖచ్చితంగా తగిన ఫలం మనకి దక్కుతుంది. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల